హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏపీఎస్సీ గ్రూప్ స్టడీ సర్కిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముఖ్యంగా కానిస్టేబుల్ అభ్యర్థులకి మా ఛానల్ నుంచి ఒక ముఖ్య శుభవార్త అండి. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కానిస్టేబుల్ టాప్ 30 మోడల్ పేపర్స్, సాల్వ్డ్ మోడల్ పేపర్స్ ఉదయ పబ్లికేషన్ వారు మా ఛానల్ నుంచి మీకు అందించబోతున్నారు. అలాగే నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందువలన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కొద్దిగా డిలే అయ్యేటట్టుగా ఉంది. ఇప్పటి వరకు ప్రిపరేషన్ కాని వారు ఇప్పుడైనా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కానిస్టేబుల్లో ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ను సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి. సో ఈ వీడియో డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి. క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ముఖ్యమైన పాయింట్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాం. ఇక టాపిక్లకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పదకొండవ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా దేశంలో తొలిసారిగా అవయవదాత స్మారక చిహ్నం ఎక్కడ ఆవిష్కరించారు అంటే రాజస్థాన్లోనే ఆవిష్కరించారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 5 సభ్యులు ఉన్నారు. వ్యవసాయ అవశేషాలను గ్రీన్ చార్కోల్గా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానం దృష్టి పెట్టడానికి ఏ మంత్రిత్వ శాఖ వర్చువల్గా గ్రీన్ చార్కోల్ హాక్థాన్ను ప్రారంభించారు అంటే విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అండి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఆది మహోత్సవ లేదా జాతీయ గిరిజన ఉత్సవం తొలి వర్చువల్ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించారండి. అర్జున్ ముండా గారు అండి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అన్ని గృహాల సురక్షితమైన తాగునీరు అందించేందుకు 7వ వాష్ కాన్క్లేవ్ 2020 సందర్భంగా నిర్దేశిత లక్ష్య సంవత్సరం ఏది అంటే 2024లో టార్గెట్ పెట్టుకున్నారండి. అప్పటికల్లా అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించాలని పెట్టుకున్నారు. అలాగే వ్యవసాయంలో నీటి సవాళ్లను అధిగమించడానికి అనే ఇతివృత్తంలో ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ 2020 అనే ప్రధాన నివేదికను ప్రచురించింది ఎవరంటే ఆహార వ్యవసాయ సంస్థ అండి. OECD దేశాలకు అత్యధికంగా సంఖ్యలో విద్యావంతులైన వలసదారులు పంపే జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే మన భారతదేశం అండి. ఎక్కువ సంఖ్యలో విద్యావంతులు వలసదారులకు పంపే జాబితాలో మన భారత అగ్రస్థానంలో ఉందండి. అలాగే ఏ అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వేతన నివేదిక 2020-21 COVID-19 సమయంలో వేతనాలు కనీస వేతనాలను విడుదల చేసిందంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ అండి. COVID-19 సమయంలో కూడా వేతనాలు కనీస వేతనాలు కూడా అందించారనమాట. మేధో సంపత్తితో సహకారాన్ని మెరుగుపరిచేందుకు భారత్కు చెందిన DPIIT ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే USPTO అండి, యునైటెడ్ స్టేట్స్లో ఉంది ఇది. ఆసియా పసిఫిక్లో ప్రాంతీయ సహకార భవిష్యత్తు పుస్తకాన్ని విడుదల చేసిన ఆర్థిక సంస్థ ఏదంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి. ప్రపంచంలో అతిపెద్ద మిల్క్ ప్రొసెసర్ జాబితాలో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్లో పాల సహకార మేజర్ బ్రాండ్ అమూల్ ర్యాంక్ ఎన్నో ర్యాంక్ అంటే 8వ ర్యాంక్ అండి. ఇది ప్రపంచంలో అతిపెద్ద మిల్క్ ప్రొసెసర్లో 8వ ర్యాంక్ ఉందండి. ఇది ఎక్కడ ఉందంటే ఇండియాలో గుజరాత్లో ఉందండి. ది స్టేట్ ఆఫ్ ట్యాక్స్ జస్టిస్ 2020 ట్యాక్స్ జస్టిస్ ఇన్ ద టైమ్ ఆఫ్ COVID-19 నివేదిక ప్రకారం అత్యధికంగా పన్నులు నష్టపోయిన దేశం ఏదంటే అమెరికా దేశం అండి. COVID-19లో అత్యధిక పన్నులుగా కోల్పోయిన దేశం అమెరికా దేశం అండి.
భారతీయ కంపెనీలు 2020 ఫార్చ్యూన్ 500 ర్యాంకింగ్ జాబితాలో ఏ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి అగ్రస్థానంలో ఉంది. UNCTAD విడుదల చేసిన తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నివేదిక 2020 ప్రకారం తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతమంది అత్యధిక పేదరికంలో వెళ్ళారంటే 32 మిలియన్ మంది పేదరికంలోకి వెళ్ళిపోయారండి. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నివేదిక 2020 ప్రకారం తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతమంది అత్యధికంగా పేదరికంలోకి వెళ్ళిపోయారంటే 32 మిలియన్ మంది పేదరికంలోకి వెళ్ళిపోయారండి. కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఎక్కువగా శోధించిన పదాల ప్రకారం 2020 వద్ద ఆఫ్ ది ఇయర్గా పేర్కొన్న పదం ఏదంటే క్వారంటైన్ అండి. COVID-19 ప్రకారం క్వారంటైన్కి ఎక్కువ మందిగా వెళ్ళినందుకు 2020లో ఎక్కువ మంది క్వారంటైన్ నిబంధనలు ఇవన్నీ సెట్ చేసి కాబట్టి క్వారంటైన్ అనే పదాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేశారండి. సినామాస్పిస్ అవాసాబిన్ అనే కొత్త జాతి మరుగుజ్జు జక్కో సరీసృపను తూర్పు కనుమల్లో ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త జాతిని కనుగొన్నారండి. ప్రపంచంలోని పురాతన నానో స్ట్రక్చర్కి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు మట్టి పాత్రను శాస్త్రవేత్తలు ఏ ప్రదేశంలో కనుగొన్నారంటే కీలాడి అంటే తమిళనాడులో ఉందండి. ఈ ప్రదేశంలోని పురాతనపు మట్టి పాత్రలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రైమోనో నేషనల్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారంటే అసోంలో ఏర్పాటు చేశారండి. భారత నావిక దళానికి చెందిన స్వదేశీ విమాన వాహక నౌక బేసిన్ ట్రయల్స్ ఎక్కడ జరిగాయంటే కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో కొచ్చిన్లో జరిగాయండి. అలాగే బాటా గ్లోబల్ CEO నియమితులైన తొలి భారతీయుడు ఎవరంటే సందీప్ కటారియా అండి. రెండు 2021లో 18వ ఎడిషన్ ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడాన్ని ఫీఫా ఏ దేశాన్ని నియమించిందంటే జపాన్ దేశాన్ని నియమించిందండి. టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా ఎవరిని కిడ్ ఆఫ్ ది ఇయర్గా పేర్కొందంటే గీతాంజలి రావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మలేరియా నివేదిక 2020 ప్రకారం మలేరియా కేసులను 59% తగ్గించి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే మేఘాలయ అండి. ఏ రెండు ప్రదేశాల మధ్య సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని కేంద్రం కేబినెట్ ఆమోదించిందంటే లక్షద్వీపుల్లో అండి, కొచ్చిలో ఉంది ఇక్కడ. గూగుల్ ట్రెండ్స్ 2020 ప్రకారం భారతదేశంలో ఎక్కువగా శోధించిన పదం ఏదంటే IPL అండి. ఈ IPL అనేది దుబాయ్లో జరిగిందండి. ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. అమెరికా స్టార్టప్ జస్ట్ ఈట్ ప్రయోగశాలలో పెంచిన కోడి మాంసం అమ్మకాలను ఆమోదించిన తొలి దేశం ఏదంటే సింగపూర్ దేశం అండి. రోడ్ల మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక సహకారం కోసం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆస్ట్రియా దేశం అండి. ఐక్యరాజ్య సమితి ఉపశమన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఇటీవల అందించిన $2 మిలియన్ ద్వారా ఏ శరణార్థులకు ప్రయోజనం ఉంటుందంటే పాలస్తీనా శరణార్థులండి. ప్రపంచ ఆర్థిక ఫోరం 2021 ప్రత్యేక వార్షిక సమావేశ ఆతిథ్య దేశం ఎక్కడంటే సింగపూర్ అండి. ఆత్మనిర్భర్ మహిళా పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. భారత్లో ఆధునిక జీవన ఇంధన అభివృద్ధి తోడ్పాటుకు $2.5 మిలియన్ సాంకేతిక సహాయాన్ని ఆమోదం తెలిపిన బ్యాంక్ ఏదంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి. ఏ సంవత్సరం నాటికి దేశంలో 175 GW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
2022 నాటికి లక్ష్యంగా పెట్టుకుందండి. IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 3 నివేదిక ప్రకారం భారత్లోని ఏ ప్రాంతం అత్యంత ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది అంటే పశ్చిమ కనుమల ప్రాంతం అండి. 63వ ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాల కమిషన్లో మోస్ట్ డేంజర్ డ్రగ్ వర్గం నుండి ఏ పదార్థం తొలగించారంటే క్లోజాఫైన్. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ హోవిట్జర్ అడ్వాన్స్డ్ టోవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ లక్ష్య పరిధి ఎంతంటే 50 కిలోమీటర్లండి. మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన కొత్త వైల్డ్ లైఫ్ శాంక్చురీ అభయారణ్యం ఏంటంటే కన్వర్గాన్. జర్మన్ వాచ్ విడుదల చేసిన 16వ వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారత్ ర్యాంక్ ఎంతంటే 10వ ర్యాంక్ అండి. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం ఎత్తును 8848.86 మీటర్లుగా సంయుక్తంగా సవరించిన 2 దేశాలు ఏవంటే నేపాల్, చైనా 2 దేశాలు ఎత్తునని సవరించారండి. అర్బన్ ల్యాండ్స్కేప్ సిటీ ప్రోగ్రాం కింద యునెస్కో ప్రపంచ వారసత్వ నగరాల్లో స్థానం దక్కించుకున్న 2 భారతీయ నగరాలు ఏంటంటే గ్వాలియర్, ఓర్చా అండి. చంద్రుని ఉపరితలంపై తమ జాతీయ జెండాను పాతిన 2వ దేశం ఏదంటే చైనా దేశం అండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన దేనికి మనుషులు తాకిడితో సంభవించే నష్టాన్ని నివారించడానికి భారత పురావస్తు శాఖ నుండి రక్షణ కవచం లభించింది. రాతిరథం హంపి అండి ఇది. కేంద్ర పాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించారంటే రాజేష్ బిందాల్ అండి. 2020 ప్రపంచ అథ్లెట్గా ఇటీవల ఎంపికైన అతి పిన్న వయస్కురాలు ఎవరంటే మౌండో డుప్లాంటిస్ అండి. 2021 ఎడిషన్ ఆఫ్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశం నిర్వహిస్తుందంటే శ్రీలంక. 2023 హిందూ మహాసముద్రం ద్వీప క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే మడగాస్కర్. 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియా కాచిచ్చు కారణంగా గేట్ బారియర్ రీఫ్ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన ద్వీపం ఏదంటే ఫ్రేజర్ ఐలాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల విడుదల చేసిన పుస్తకం ఏదంటే వృక్షవేదం. 2020 టైమ్స్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ జో బిడెన్, కమలా హారిస్ అండి. 2020 రామ జన్మన్యూన్ గణిత శాస్త్రం బహుమతి గెలుచుకున్న తొలి భారతీయ ఇతరుడు ఎవరంటే కరోలిన్ అరోజ్ రామానుజన్ అండి, గణిత శాస్త్ర పితామహుడు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కర్మాగారాన్ని ఓలా ఎక్కడ నిర్మించున్నారంటే ఓసూర్, తమిళనాడు రాష్ట్రంలో నిర్మించున్నారండి. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ ప్రక్రియను తన పోర్టల్ ఫైర్ సేఫ్టీ కాప్ ద్వారా పూర్తిగా ఆధునీకరించిన తొలి భారత రాష్ట్రం ఏదంటే గుజరాత్ అండి. IBM టెక్నాలజీ అకాడమీ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మధ్య ఇటీవల సహకారంతో ఏ వేదిక ద్వారా ఏడాదికి 30,000 మంది విద్యార్థులు విద్యను అందించున్నారంటే ఓపెన్ పీటెక్ అండి. ప్రతి సంవత్సరం లోసర్ నూతన సంవత్సర వేడుక ఎక్కడ జరుపుతున్నారంటే లడాక్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయన జ్ఞాపకార్థం 2020లో మ్యూజియాన్ని ఎక్కడ నిర్మించున్నారంటే కోల్కతా. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఇటీవల విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక 2020లో తదుపరి సరిహద్దు మానవ అభివృద్ధి ఆధిపత్యంలో గల భారత్ ర్యాంక్ అంటే 131వ ర్యాంక్ అండి. భారత్తో ఉగ్రవాద నిరోధకతపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ 12వ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న దేశం ఏదంటే ఆస్ట్రేలియా దేశం. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సైంటిఫిక్ రీసెర్చ్ బడ్జెట్కు $1 మిలియన్ ప్రకటించిన దేశం ఏదంటే భారత్. క్యాటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ కెనడా విడుదల చేసిన 6వ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ఏ గ్లోబల్ మెజర్మెంట్ ఆఫ్ పర్సనల్, సివిల్ అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్ నివేదికలో భారత్ యొక్క ర్యాంక్ అంటే 111వ ర్యాంక్. ఒడిశాలో ఆలివ్ రిడ్లీ టాబేలు సురక్షితాన్ని పెంచడాన్ని నిర్ధారించడానికి సాయుధ దళాలకు చెందిన ఏ విభాగం ఆపరేషన్ ఒలీవాను నిర్వహిస్తుందంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. గోవాలో వాస్కో టౌన్లో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ను ఇటీవల ప్రారంభించిన
ఇండియా కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్ పేరు ఏంటంటే ఐసీజీఎస్ సుజిత్ అండి. ఐఎస్ఓ 9001:2015 ధృవీకరణ పొందిన తొలి భారత జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? నెహ్రూ జువాలజికల్ పార్క్ అండి, తెలంగాణలో ఉంది. గత 40 ఏళ్లలో తొలిసారిగా చంద్రుడి నుండి నమూనాలను భూమిపైకి తెచ్చిన అంతరిక్ష నౌక ఏదంటే చాంగి 5. భారత ప్రభుత్వం ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తుందంటే హిమాలయాల్లో ఏర్పాటు చేయడానికి చేస్తుందండి. గాశాకలం లేదా అంతరించిపోయిన తోకచుక్కలు కలిగే ప్రత్యేక ఉల్కపాతం పేరు జెమినిడస్. టైమ్స్ 2020 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారంటే లెబ్రాన్ జేమ్స్. రీషెడ్యూల్ చేసిన మహిళా వన్డే ప్రపంచ కప్ 2020ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎక్కడ నిర్వహించిందంటే న్యూజిలాండ్లో. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 ఎక్కడ నిర్వహించున్నారంటే ఒడిషా, భారత్లో నిర్వహించబోతున్నారండి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా సర్వసభ్య సమావేశంలో 2030 ఆసియా క్రీడలు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశాన్ని ఎంపిక చేశారంటే ఖతార్. ప్రొఫెషనల్ యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ గోల్లో చేసిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బాలాదేవి. 2020లో ఉత్తమ ఫీఫా పురుషుల ఆటగాడి అవార్డు పొందినది ఎవరంటే రాబర్ట్ లెవాండోవ్స్కీ. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రకటించిన 2020 ఛాంపియన్షిప్ ఆఫ్ ద ఎర్త్ అవార్డులో ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది ఎవరంటే రాబర్ట్ డి బోల్డార్. ఫోర్సెస్ 2020 అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది అంటే కైలీ జెన్నర్ అండి. ఫోర్బ్స్ 2020 అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖులు జాబితాలో ఉన్నారు. అలాగే డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2018 పొందింది ఎవరంటే ఎన్వి కదమ్ అండి. ఎన్వి కదమ్. అలాగే భారతదేశపు తొలి జెండర్ డేటా హబ్ని ఏర్పాటు చేయడానికి యుఎన్ ఉమెన్తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే కేరళ అండి. ఏ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పోస్టర్ స్టాంప్ను విడుదల చేశారంటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అండి. ఏ సెంట్రల్ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రసంగించారంటే విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రసంగించారండి. భారత తొలి మెగా లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే కాన్పూర్. బోడోను తన సహాయాధికారిక భాషగా స్వీకరించిన రాష్ట్రం ఏదంటే అస్సాం. భారతదేశ తొలి డ్రైవర్లెస్ ఆపరేటెడ్ రైలు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్లో ప్రారంభించారు. వ్యక్తులు లేదా పరిశ్రమలకు సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై పరిమితి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన సౌర విద్యుత్ విధానం 2021ను ప్రకటించిందంటే గుజరాత్. ప్రారంభించిన ఆక్వా రైతుల కోసం దేశపు తొలి కాల్ సెంటర్ను సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి మండలి ఎక్కడ ప్రారంభించిందంటే మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ప్రారంభించింది. 2020 డిసెంబర్ 15 నుంచి 25 వరకు జరిగిన అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2020న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించారంటే కురుక్షేత్ర. 2021లో గ్లోబల్ మీడియా ఫిల్మ్ సమ్మిట్ ఆతిథ్యం ఉన్న దేశం ఏదంటే భారత్. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 నివేదిక భారత్ ర్యాంక్ ఎంతంటే 63వ ర్యాంక్ అంటే మన ఇండియా ర్యాంకు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రారంభించిన భారత్ తొలి డిజిటల్ ఆస్తి నిర్వహణ వేదిక డిజిబాక్స్ అండి. మహాసముద్ర సేవలు క్షేత్ర నైపుణ్యం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి భారత నావికాదళం ఇటీవల ఏ సంస్థ వర్చువల్గా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్తో కుదుర్చుకుందండి. భారతదేశపు తొలి ఆధునిక హైపోరెన్సిక్ విండ్ టన్నెల్ పరీక్షా సౌకర్యాన్ని ప్రారంభించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షిపాని కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందండి.
ఇండియాలో చిరుతపులి స్థితి 2018 నివేదిక ప్రకారం 2014తో పోలిస్తే చిరుతపులి జనాభాలో భారతదేశంలో 60% పెరుగుదల నమోదు చేసి అత్యధికంగా చిరుతపులులు ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అండి. గ్రీన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ తొలి ఫార్మా కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. తన తొలి ప్రయాణంలో 5 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన చైనా ఉపయోగించే కొత్త స్పేస్ క్వారీ ర్యాకెట్ ఏదంటే లాంగ్ మార్చ్ 8 అండి. ఎవరంటే ప్రయోగించారంటే చైనా ప్రయోగించింది. హిమాలయన్ సెరో అంతరించిపోయినట్లు భావిస్తున్న ఈ జాతిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారంటే స్పితి లోయలో కనుగొన్నారండి. బురేవి తుఫాను వల్ల దెబ్బతిన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. భారత్ 42వ రామ్సర్ సైట్గా పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ గుర్తించింది ఏదంటే షోకార్ వెంట్ల్యాండ్ అండి. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్లు బీచ్లు ఉన్నాయంటే దేశంలో 8 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్లు ఉన్నాయండి. భారతదేశం తొలి పరాగ సంపర్క పార్క్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైందంటే హల్ద్వానీ ఉత్తరాఖండ్లో అండి. ఓషన్ డేటా మేనేజ్మెంట్ కోసం వర్చువల్గా ప్రారంభించిన భారత్ తొలి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదంటే డిజిటల్ ఓషన్ అండి. 2020 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే ఆదిత్యనాథ్ దాస్ అండి. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన మేయర్ ఎవరంటే ఆర్య రాజేంద్రన్ అండి. ఇతను తిరువనంతపురం మేయర్గా ఇటీవలే నియమితులయ్యారు. 2020 కోసం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్లో భారత పురుషుల హాకీ జట్టు యొక్క ర్యాంక్ అంటే 7వ ర్యాంక్ అండి. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ 2023 పురుషుల హాకీ ప్రపంచ కప్ను ఆతిథ్యమున్న భారతదేశపు అతిపెద్ద హాకీ స్టేడియంని ఎక్కడ నిర్మించున్నారంటే రూర్కెలా, జార్ఖండ్లో నిర్మించనున్నారు. 2022 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎన్ని జట్లు ఆడనున్నాయంటే 10 జట్లు ఆడనున్నాయండి. ఇప్పటివరకు 8 జట్లు ఉన్నాయి. 2021 కూడా 8 జట్లతోనే ఐపీఎల్ స్టార్ట్ చేస్తారు. 2022లో 10 జట్లతోనే స్టార్ట్ అవుతుంది. 2020 డిసెంబర్లో డిఆర్డిఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2018 అందుకుంది ఎవరంటే హేమంత్ కుమార్ పాండే అండి. ఇదండి డిసెంబర్ మంత్ వరకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇవి ఏపీపీఎస్ఏ కాకుండా ఇతర బ్యాంకులు కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా తెలుగు వారికి కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే కానిస్టేబుల్ చదువుకునే వారికి ఉదయ పబ్లికేషన్స్ వారు మా ఛానల్తో టైఅప్ అయ్యి మీకు ఇంపార్టెంట్ టాప్ 30 మోడల్ పేపర్స్, సాల్వ్డ్ మోడల్ పేపర్స్ మీ ముందు ఉంచదలుచుకున్నారు. వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.